హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది నిన్నటి మార్నింగ్ మినీ బ్లాగ్. గ్రహణం అయిపోయిన తర్వాత ఇంకా అర్లీ మార్నింగే కడుక్కుందామనేసి నైటు ఏమి కడుక్కోలేదు. ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయింది. అందుకోసం అనేసి మార్నింగ్ త్వరగా లేసేసి ఇంకా ముందు గ్యాస్ పొయ్యి అన్నీ కడిగేసి ఇల్లు ఊడ్చేసి ముగ్గేసేసాను. ఇంకా ఈరోజు వంట చేసేది ఏమీ లేదు. ఓన్లీ ఉదయం టిఫిన్ ఒక్కటి చేయాలి అంతే. ఇంకా ఆఫ్టర్నూను నైట్ ఇంకా మొత్తం బయటనే. ఎందుకంటే ఈరోజు మా పెళ్లి రోజు కూడా. వంట చేసేది లేదంటే కనుక ఇంకా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. నేను చాలా నిదానంగా పనులు చేసుకున్నాను. ఈరోజు లేయడమే 6 గంటలకు లేచాను. ఇంకా కసు కొట్టి బండలు తుడిచి ముగ్గేసి బట్టలన్నీ పిండేసేసరికి కరెక్ట్గా 7 అయిపోయింది టైము. మా ఆయన ఆఫీస్కి వెళ్ళినప్పుడల్లా నేను లేటుగానే లేస్తాను. ఎందుకంటే బాక్స్ వేసేది ఉండదు కాబట్టి నాకు కొంచెం రిలాక్స్డ్గా అనిపిస్తుంది. లేకుంటే రోజు చీకట్లో 5 గంటలకి లేచి నాకు చాలా విసుగు అనిపిస్తుంటుంది. అప్పుడప్పుడు ఇంకా ఇలా బాక్స్ వద్దన్నప్పుడు మాత్రం ఒక గంట ఎగస్ట్రాగా పడుకుంటాను. ఇంక ఈరోజు టిఫిన్కి నేను పెసరట్టు వేస్తున్నాను. నిన్న నైటే నేను పెసర్లు నానబెట్టి పెట్టాను. ఇంకా పని అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా అవి మిక్సీ పట్టాలి. మా నాన్న లేచాడు. ఇంకా మా నాన్న లేచి నేను ఊరికి వెళ్ళాలనేసి అన్నాడు. ఇంకా నేను అప్పుడప్పటికి నాన్న నువ్వు రెడీ అవ్వు, అంత లోపల నేను టిఫిన్ చేస్తానని చెప్పాను. మా నాన్న వద్దు, నేను బయట తింటా అన్నాడు. వద్దులే నాన్న, బాగుండవు బయట అనేసి నేను అప్పుడప్పుడు ఇంకా స్పీడ్గా టిఫిన్ చేయడం స్టార్ట్ చేశాను. పల్లి చట్నీ ఒక పక్క, కొబ్బరి చట్నీ ఇంకొక పక్క పెట్టి ఇంకా పెసర్లు మిక్సీ పడుతున్నాను. పెసరట్టు పట్టేటప్పుడు జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం వేసుకుంటే పెసరట్టు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా మా ఇంట్లో అల్లం లేదు, అందుకోసమని నేను అల్లం వేయట్లేదు. మా నాన్న స్నానం చేసి రెడీ చేసేసి వచ్చాడు. ఇంకా నేను ఇంకా దోశ వేస్తున్నాను. నేను ఇంకా కొబ్బరి చట్నీకి పోపు పెట్టలేదు, మళ్ళీ పెట్టుకోవచ్చు అనేసి చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. మా నాన్నను వెళ్లకుండా ఆపేశాను. నాన్న టిఫిన్ తినేసే వెళ్దువులే, 10 నిమిషాల్లో రెడీ చేస్తానని చెప్పేసి ఆపేశాను. మా నాన్న రెడీ చేసి వచ్చే లోపల నేను ఇంకా దోశ కూడా వేయకుంటే పోపు పెట్టుకుంటూ కూర్చుంటే మా నాన్నకి మళ్ళీ లేట్ అయిపోతుంది అనేసి పోపు పెట్టలేదు. మా నాన్న చట్నీ తక్కువ తింటాడు, మా ఆయన అయితే మాత్రం చట్నీస్ ఎక్కువ తింటాడు. ఇంకా మా నాన్నకి టిఫిన్కి దోశ వేసి ఇచ్చాను. మా నాన్న తింటున్నాడు. అప్పటికే మా హేమ లేసేసింది. మా బిట్టుగాడు లేయాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు. ఇంకా మా ఆయన కూడా లేచాడు. మా ఆయనకు టీ పెట్టేసి ఇచ్చాను, టీ తాగుతున్నాడు. మా నాన్న నాకు చట్నీలు ఏమొద్దులే, ఉత్త దోశ పోసి నేను ఏదన్నా ఊరగాయ వేసుకొని తింటా అన్నాడు. వద్దు నాన్న, పొద్దున్నే తింటే బాగుండదు అనేసి చట్నీ చేశాను. మా నాన్న ఎలా ఉన్నా తింటాడు, అసలు పేరు పెట్టాడు, అది కావాలి ఇది కావాలి అనేసి అస్సలు అడగడు. మా నాన్న టిఫిన్ తినేసి ఊరికి వెళ్ళిపోయాడు. ఇంకా అప్పటికే మా పిల్లలు లేచారు. అమ్మ స్నానాలు చేపించు అంటుంటే వాళ్ళకి స్నానాలు చేపించేసి నేను పూజ స్టార్ట్ చేశాను. పూజ గది మొత్తం క్లీన్ చేసుకొని పటాలు కడిగి కంచార్తులన్నీ కడిగి పూజ చేసుకునేసరికి నాకు గంట టైం పట్టింది. ఇంకా నా పూజ కంప్లీట్ అయిపోయినాక పిల్లలకి దోశలు వేసిస్తున్నాను. వాళ్ళకు దోశలు వేస్తూనే ఒక పక్క నేను టీ తాగుతున్నాను. నేను టీ తాగకుండా అస్సలు ఉండలేను. ఫస్ట్ టీ తాగిన తర్వాతనే టిఫిన్ తింటాను. ఒక పక్క దోశ వేసుకుంటూనే మా బిట్టుగాడికి తినిపిస్తున్నాను. పిల్లలు తిన్న తర్వాత, మా ఆయన తిన్న తర్వాత నేను దోశలు వేసుకొని నేను తినేసి ఇంకా గుడికి బయలుదేరాము.
వచ్చేసాము. ఈ టెంపుల్కి వస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సేమ్ తిరుపతి లాగానే ఉంటుంది ఇక్కడ కూడా. గుడిలోకి అడుగు పెట్టామో లేదో ఇంకా మా పిల్లలు ఆటలాడడం స్టార్ట్ చేశారు. ఇంక అసలు చేతులు వదిలించుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పరిగెడుతున్నారు. వాళ్ళకి భలే హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళ ఓన్గా ఆడుకోవాలన్నా తిరగాలన్నా వాళ్ళకి చాలా సంతోషం. అందుకే ఇంకా వదిలేసాము, గుళ్ళో ఆడుకోండి మీ ఇష్టం అనేసి. మేము టెంకాయ తీసుకుంటున్నాము. ఇక్కడ గుళ్ళో టెంకాయ కొడదామనేసి ఇంకా మా పిల్లలు ఆడ బొమ్మలు కనిపించాయి కదా, అవి కావాలి ఇవి కావాలని అడుగుతున్నారు. ఇంకా వాళ్ళు ఎక్కడికి వచ్చినా సరే బొమ్మలు ఎక్కడ కనిపించినా సరే మాకు కొన్ని అని అడుగుతారు, ఎక్కడ వదిలిపెట్టరు. ఇంట్లో ఎన్ని బొమ్మలు ఉన్నా సరే సరిపోవు, బయట ఏది కొత్తగా కనిపిస్తే అది కొనాల్సిందే వాళ్ళు. మా బిట్టుగాడు దేవుడి దర్శనం చేసుకోవడంతో అమ్మ ఇక్కడ కూర్చున్నాంరా, చాలా బాగుంది, చల్లగా గాలి వస్తుంది, ఇక్కడ కూర్చున్నాం అమ్మ అని బతిమలాడుతున్నాడు. దర్శనం అయిపోయినాక ఇక్కడ వచ్చి కూర్చుందాంరా అనేసి చెప్పాను. మా పిల్లలు గుడికి రావడానికి ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకంటే క్యూ లైన్లో నిలబడాలంటే వాళ్ళకి పెద్ద బాధ. ఎప్పుడంతే మీరు గుడికే తీసుకొస్తారు, మేము ఇంత పెద్ద లైన్లో మేము నిలవలేము, మా కాళ్ళు నొస్తాయి, మేము గుడికే రామని అంటారు. కానీ మేము ఈసారి గుడికి వెళ్ళట్లేదు, బయటికి వెళ్తున్నామని చెప్తే వాళ్ళు వచ్చారు స్కూల్కి వెళ్ళకుండా. మరి మా పిల్లలు గుడికి ఇంత ముందుకే వచ్చాం కదమ్మా, మళ్ళీ ఇక్కడికి గుడికే తీసుకొచ్చారా అనేసి అంటున్నారు. వెంకటేశ్వర స్వామి గుడికి రావాలని అదృష్టం ఉండాలి, ఆయన ఆశీర్వాదం ఉండాలని మేమైతే అనుకుంటాము. మేమైతే మా పెళ్లి రోజుకు తిరుపతికి వెళ్ళాలనేసి అనుకున్నాము. కానీ టికెట్లు బుక్ అవ్వలేదు. జస్ట్ 1 minute మొత్తం టికెట్లు క్యాన్సిల్ అయిపోయాయి, బుక్ అవ్వలేదు. ఇంకా మరి ఇంతేనేమోలే అనేసి అనుకున్నాము. సరేలే ఇంకా చూద్దాం, ఇక్కడనే ఎక్కడన్నా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దాంలే అనేసి మా ఆయన అన్నాడు. సరేలే ముందు ఆఫీస్లో సెలవు ఇవ్వాలి కదా అనుకున్నాడు. మా ఆయన లీవ్ అప్లై చేశాడు, సెలవు వచ్చింది. ఇంకా అందుకోసమే మేము అనుకోకుండా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము. మా ఆయన నాకు రాత్రికి రాత్రి చెప్పాడు, నేను ఈరోజు హాలిడే పెట్టాను, రేపు గుడికి వెళ్దామనేసి. అమ్మయ్య వెంకటేశ్వర స్వామి దర్శనం దొరుకుతుందిలే అనేసి మనసులో హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా అక్కడ గుడికి వచ్చాము. ఈ వీడియోస్ అన్నీ మా అమ్ములే తీసింది. టెంకాయ కొట్టి దేవుడిని దర్శించుకున్న తర్వాత మేము ప్రసాదాలు పెట్టించుకొని తింటున్నాము. మా పిల్లలు ఇంటి దగ్గర ఏమన్నా తినమంటే తినరు. బయటికి వస్తున్నామంటే వాళ్ళకి ఆతృత ఎక్కువ అనమాట. బయటికి వస్తానే ఇంకా ఆకలి అని అంటారు. ఇక్కడ ప్రసాదాలు పెడుతుంటే ఆ ప్రసాదాలు తినేశారు. వెంకటేశ్వర స్వామికి ప్రసాదంగా ఈరోజు పొంగలి, పెరుగన్నము, పరమాన్నం 3 పెట్టారు. మాకు ఆ 3 ప్రసాదాలు దక్కాయి. ఒకటి తర్వాత ఒకటి, ఫస్ట్ పొంగలి, తర్వాత పెరుగన్నము, తర్వాత పరమాన్నం. మేము 3 తీసుకొని తిన్నాము, చాలా బాగున్నాయి. ఇక్కడ ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది. ఇంకొక గంట ఉంటే అన్నం పెడతారనేసి మేము గంట సేపు గుళ్ళోనే ఉండి అక్కడ అన్నదానం జరుగుతుంది కదా, అది తినేసి వచ్చాము. ఈరోజు అన్నప్రసాదంగా పెరుగన్నము, సాంబార్ అన్నం పెట్టారు, చాలా టేస్ట్గా ఉన్నాయి. సేమ్ తిరుపతిలో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉండింది. ఇంకా అన్నం తినేసి మేము ఇంటికి బయలుదేరాము. ఇంటికి వచ్చేసరికి 3:30 అయిపోయింది. ఇంకా కొద్దిగా సేపు రెస్ట్ తీసుకున్నాము. ఇంకా తర్వాత నైట్కి మా ఆయన రెస్టారెంట్కి తీసుకొచ్చాడు. నేను ఇంట్లో వంట చేస్తా అని చెప్పాను. మా ఆయన వద్దులే ఇంకా బయట తిందాము, పిల్లలు అడుగుతున్నారు కదా అనేసి ఇంకా బయటికి తీసుకొచ్చేసాడు. ఫస్ట్ మేము గోబీ తెప్పించుకున్నాము. గోబీ తిన్నాక నాన్ రోటీస్ చెప్పాము. తర్వాత బిర్యానీ తెప్పించుకున్నాము. ఒక్కొక్క దానికి 20 minutes గ్యాప్ ఉంది. మేమైతే చాలా ఆకలి మీద ఉన్నాము. సాయంత్రం స్నాక్స్ కూడా చేయలేదు. అందుకోసమే ఇంక అందరం ఏమీ ఆలోచించకుండా స్పీడ్గా తినేసాము. మా పెళ్లి రోజు అయితే ఈసారి మేము చాలా బాగా చేసుకున్నాము. అందరం అంతా ఒకే చోట ఉన్నాము, బాగా ఎంజాయ్ చేసాము. రోజంతా ఫ్యామిలీ మొత్తం కలిసి ఉన్నాము. లేకపోతే పిల్లలు స్కూల్కి వెళ్ళడమో మా ఆయన ఆఫీస్కి వెళ్ళడమే జరుగుతుండే. ఈసారి అందరం ఇంట్లోనే ఉన్నాము. నాకైతే మష్రూమ్స్ ఎక్కువ పడ్డాయి, ఎవరు తినలేదు, అందరు నాకేసారు. మా పాపకు అస్సలు నచ్చలేదంట. మా వాడు కొన్ని, నేను కొన్ని తిన్నాము, మా ఆయన తినడు. తినేది అయిపోయింది. ఇంకా చేయి కడుక్కుందాము చెప్పు అని చెప్తుండగానే మా ఆయన మళ్ళీ ఆర్డర్ ఇవ్వడానికి ఏదో వెతుకుతున్నాడు. మా పిల్లలకి రౌతా అంటే చాలా ఇష్టము. ఖచ్చితంగా ఇక్కడికి వస్తే ఒక కప్పు తాగాల్సిందే, అంత ఇష్టపడతారు. మా ఆయన ఏదో దాంట్లో చూసి ఆ పెరుగు తెప్పించాడు, అది తిన్నా నుంచి నైట్ చాలా ఇబ్బంది పడ్డాడు. మా పిల్లలు అయితే దాన్ని చూసి అస్సలు టేస్ట్ కూడా చేయలేదు. మా వాడికి అయితే దాన్ని చూస్తేనే వాంతికి వస్తుందంట, అస్సలు వద్దనేసి మొత్తం పెరుగిననే పక్కకు పెట్టాడు. మా ఆయన అది తిని నైట్ చాలా ఇబ్బంది పడ్డాడు. అసలు అది టేస్ట్ ఒక రకంగా ఉంది. నేనైతే ఊరికే చూసి పక్కన పెట్టేశాను. నేను మా ఆయన నడిచాను, ఊరికే ఉండేతోళ్ళం ఉండక మళ్ళీ పోయేటప్పుడు పెట్టావు, డబ్బులు వేస్ట్, మొత్తం కడపల్లా ఖరాబ్ అయింది, నోరు చెడిపోయింది అనేసి. మేము రెస్టారెంట్కి వెళ్తే ఏవి కొత్తగా ట్రై చేయము. కొత్తగా ట్రై చేస్తే ఎప్పుడు ఇలానే ఉంటుంది. మా ఆయన ఈసారి ఏమో మరి కొత్తగా ట్రై చేయాలనుకున్నాడో ఏమో, పోయేతోడు పోక మళ్ళీ పోయేటప్పుడు ఇది తెప్పించుకొని తిన్నాడు. అస్సలు ఏం బాగాలేదు. అది నోట్లో ఒక్క స్పూన్ పెట్టుకున్నాను, నోరంతా ఖరాబ్ అయిపోయింది. మా పిల్లలు దాన్ని చూసి అసలు టచ్ కూడా చేయలేదు. మా ఆయన తెప్పించుకున్నందుకని 2 స్పూన్లు తిన్నాడు. తర్వాత నైట్ ఇబ్బంది పడ్డాడు, గొంతు నొప్పి అంట, అసలు తట్టుకోలేకపోయాడు. నైట్ మొత్తం నిద్ర కూడా పోలేదు.
ఎలాగలాగా తినేసి ఇంకా వచ్చేటప్పుడు మాత్రం ఆ సోంపు మాత్రం అస్సలు మర్చిపోదు. మామూలు అయితే పిరికిడి నిండా తెచ్చుకుంటుంది, ఏమో తినేదానిలాగా తినింది లేదు పెట్టింది లేదు. తీసుకురావడము రోడ్డు అంపటి చల్లుకుంటూ రావడము ఇదే పని. అంతే మా పిల్లలు ఇంకా తినేసి బిల్లు కట్టేసి ఇంటికి బయలుదేరాం. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.